బక్రీద్ అయిపోయిన తర్వాత దాదాపు ఈ రోజుకి 11 రోజులు ఒక 50,000 గోవులని అత్యంత కిరాతకంగా క్రూరంగా హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా గోహత్యలకు పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతోనే ఇది సాధ్యమైంది. ఇది టోటల్గా ఇల్లీగల్గా జరిగింది. చట్టాలకి వ్యతిరేకంగా, హైకోర్టు తీర్పులకి వ్యతిరేకంగా, పూర్తిగా ఒక మతానికి అనుకూలంగా బక్రీద్ పండుగ జరుపుకున్నారు. దానికి సందర్భంగా మనం కూడా మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే 11 రోజులు దినాలని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటామో సంస్మరణ సభ, సంతాప సభని అదేవిధంగా ఈరోజు శ్రీ వెంకటేశ్వర హోటల్ లగడికాపూల్లో సంతాప సభ, గో సంస్మరణ సభని పెట్టుకోవడం జరిగింది. ఈ సభ ఒక ముఖ్య ఉద్దేశం గోవులని నిరంతరం రక్షిస్తున్నటువంటి గో రక్షకులకి అన్ని విధాల భరోసా కల్పించాలి. వాళ్ళ ప్రాణానికి ఎటువంటి హాని కలగకుండా పూర్తి స్థాయిలో వాళ్ళని రక్షించడం కోసం మేము ఈరోజు ఈ సభను పెట్టుకోవడం జరిగింది. వారికి ఇన్సూరెన్స్ చేయించడమే కాకుండా హైదరాబాద్కి అక్రమంగా తరలిస్తున్న గోవులని ఎవరైతే తరలిస్తున్నారో వారు ఏ మతానికి చెందిన వారైనా కూడా వారి పని ఏ విధంగా చట్టపరంగా చేయాలన్నటువంటి ఆలోచన పైన ఒక రూపాన్ని, ఒక ప్రణాళికని సిద్ధం చేసుకున్నాం.